బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఎవడైనా ఉండని కొన్ని ప్రజలకు మంచి చేయాల్సిన విషయాలు డబ్బులతో కూడుకున్న విషయాలు తీరా ఎక్కడికి వచ్చి ఆగిపోతాయి అంటే ఎన్నికల కోట దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. అది ఏదైనా అవని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ యొక్క దళిత బంధు అందరికి ఎందుకు వాళ్ళు దళిత బంధు అంటే ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికలు అయిపోయినాక పడతాయని వాళ్ళు ఆయన 15 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ గ్యారెంటీ కథ మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన మింగిపోయిండు, ఈయన వచ్చి మింగుతా ఉన్నాడు, ఆయన పైన ఉన్న ఆయన మింగుతూనే ఉన్నాడు. ఇక ఆయనకు రెస్ట్ లేదు, ఆయన హ్యాట్రిక్లు ఉంటాడేమో ఇప్పుడు వేస్తూనే ఉంటాడు. గట్ల ఉన్నది వీళ్ళ పనితీరు, అది మీరు గమనించాలి. ఇక పరిస్థితి ఓట్ల కోసం వాటి కోసం వీటి కోసం వచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పిన చెప్పు తీసుకొని కొడితే చెప్పుకున్న అద్దులు పడాలి, అప్పుడు సత్యం సిగ్గు వస్తుంది, శరం వస్తుంది. ఇరవై 22 తర్వాత భారీ వర్షాలు ఉంటాయట. 22 తర్వాత భారీ వర్షాలు ఉంటే ఈయన వారం తర్వాత పోయి ఏం బిక్తారాడా కాళేశ్వరం కాడ ఈ వెలుగోడు ఇజ్జత్ దీనికే ఎత్తాడు వీడు. వార్తలు అయితే నాకు అర్థమే కాదు. ముఖ్యమంత్రిని కాపాడుతానవా మరి లేకపోతే కుడుపుతానవా ఏది? ఇక వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి 2 రోజుల్లోగా అన్న ఒక అర్థం ఉన్నాయి. ఆ వారం రోజుల్లోగా అంటే దగ్గర 7 రోజులు. ఇక 6వ రోజు పోతాడా 5వ రోజు పోతాడా ముఖ్యమంత్రికి తెలియదు. ఇంకో 22 తర్వాత భారీ వర్షాలు. ఈ వారం రోజులుగా పోయించిన తర్వాత 22కే వర్షాలు ఉంటే ఈ 4-5 రోజులలో మీరు మొత్తం పునరావృతం చేయాల్సిన చేసేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో చేయాల్సిన పనులను జరిగిపోతాయా? పెద్ద పొక్కలు పడ్డాయంటారు, మీరే అంటారు, మొత్తం పర్రెలు పట్టింది, నెర్రెలు బారిందంటారు. మరి అవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ సిగ్గుచేరం లేకుండా ఇక ఈ వార్త చూడ్రి, మీ ప్రజలారా మీరు గమనించుడ్రి. 22 తర్వాత భారీ వర్షాలంటే ఇక వారం రోజుల్లోపు ఈయన పోయొచ్చినాక ఏం బిక్తారాడా? ఈ అధికారులు ఏం బిక్తారు, కాంట్రాక్టర్లు ఏం బిక్తారు? ఎవడన్నా సిమెంట్ వేస్తుంటే వాన నీళ్ళు కొడుతుంటే అతుక్కుంటుందా సిమెంట్? మీరు ఆలోచన చేయరు. ఓ పక్కన సిమెంట్ గోడ కొడుతుంటే నీళ్ళు పడుతుంటే అతుక్కుంటుందా సిమెంటు? వీళ్ళ ముచ్చట బంగారం అసలు ముచ్చట, వీళ్ళ ముచ్చట చెప్పమంటే వీళ్ళే చెప్పాలేదన్న. ఈ వెలుగాయనే చెప్పాలి, వీళ్ళే చెప్పాలి. సరే చూద్దాం. ఇక నేటి నుంచి 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వానలు. వర్షాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేసుకున్నారు. వానలు పోతే తడిసిపోతాం, మళ్ళీ కోల్డ్ అవుతుంది కదా, అందుకే కొంచెం రెస్ట్లో ఉన్నారు. వచ్చే 3 రోజులు 24 జిల్లాల్లోగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసేదట ఏది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కూడా ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు ఇక తెలంగాణలోనూ కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఈ 4-5 రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయట. పండుకోరి వానలు పడుతూ ఉంటే ఓ దిక్కు ఇక ఎప్పుడు చేస్తారా? ఇక ప్లే ఆఫ్స్కు బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 27 రన్స్ తేడాతో సిఎస్కేపై గెలిచింది. ప్లే ఆఫ్స్కు చేరేందుకు 201 రన్స్ చేయాల్సిన చెన్నై చేజింగ్లోనే ఓవర్లన్నీ ఆడి 191 పరుగులు తీసి 7 వికెట్ల స్కోరు చేసి ఓడిపోయిందట పాపం. లక్నో, ఢిల్లీలో పాటు ఇరు జట్లు 14 పాయింట్లతో నిలిచిన మెరుగైన రన్ రేటు 0.499తో ఆర్సీబీ 4వ ప్లేస్లో ముందుకెళ్ళింది. ఇక ఆర్సీబీలకు పండుగనేమో పాపం. ప్లే ఆఫ్స్కు పోయి ఈసారన్నా మరి ఏమైనా అవుతుందో చూడాలి. వానలు పడ్డే గీ తీరుగా ఉన్నది. ఐత్ నగర్లో ఉన్నది ముచ్చట. ఐత్ నగర్లో ఈ తీరుగు ఉన్నది. వీళ్ళు షీల్డ్ పట్టుకున్నారు. ఇక టీఎస్ ఆప్సెట్ ఫలితాలు విడుదల చేస్తున్న బుర్రా వెంకటేశం, లింబాద్రి, కట్టా నరసింహారెడ్డి తదితరులు. ఇంజనీరింగ్లో 74.98% క్వాలిఫై అయ్యారట. ఇక మిగతా శాతం పీకినట్టే. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66%. ఈసారి కూడా ఏపీ విద్యార్థులే టాపర్లు. ఎఫ్సెట్ ఫలితాలు రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం, లింబాద్రి ఇక వారంలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడి. కేజ్రీవాల్ మాజీ పిఏ విభన్ కుమార్ అరెస్ట్ అయిందట. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో అదుపులోకి. ఇదంతా బీజేపీ కుట్ర అన్న ఆప్ మంత్రి ఆతిషి.
ఏ తీసో కానీ ఆ తీసో ఈ తీసో కానీ నాయనా మరి బీజేపీ కుట్ర అంటే బీజేపీ వాళ్ళనన్నా పంపించాలి. మరి నువ్వు దాడి చేయకపోతే మరి ఆమె మీద మరకలు ఎట్లా ఉన్నాయి, గాయాలు ఎట్లా ఉన్నాయి, సిగ్గుసేరం లేని ముచ్చట్లు చెప్తారు కానీ బీజేపీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు కానీ చేయాల్సిన లంగ పనులు అన్నీ చేసి పడాల్సిన కక్కుర్తి అంతా పడి ఇక పార్టీల మీద రాజకీయ నాయకుల మీద నెట్టేయాలంటే అది రాజకీయ నాయకులకే సాధ్యం. మళ్ళీ చేయాల్సిన లంగ దొంగ పనులన్నీ చేసి అవతలోని మీద అబ్బా ఎంత చక్కగా ఎత్తేస్తారంటే అది తెలియదు కాదు, ఏర్పడని కూడా ఏర్పడదు. కత్తికి తేనె పూసి నూకుతారు వీళ్ళు. పొలిటీషియన్స్కే సాధ్యం అది మళ్ళా ఈ దేశం మొత్తంలో. జ్యోతిరాదిత్య అండ్ ప్రణతి ఏపీ తెలంగాణకు సగం సగం. టీఎస్ఎఫ్ సెట్ ఫలితాల్లో ర్యాంకుల తీరిది. టాప్ 10లో 16 మంది అబ్బాయిలే ఉన్నారట. 16 మంది అబ్బాయిలే ఉన్నారట టాప్ 10లో. గ్రేటే. అగ్రి అండ్ ఫార్మసీ ఇంజనీరింగ్లో టాపర్లుగా ఏపీకి చెందిన ప్రణిత జ్యోతిరాదిత్య నిలిచిరట. వారంలో కౌన్సిలింగ్ షెడ్యూలు కూడా చేస్తామని చెప్పేసి బురా చెప్పిండట. ఇక 7 రోజుల్లో ఫలితాలు వెల్లడించిన అధికారులకు ప్రశంసలు. అంటే అతి తక్కువ టైంలోనే వీళ్ళు ఇక అన్నీ కూడా కరెక్షన్స్ అన్నీ చేసేసి ఫలితాలను విడుదల చేసినందుకు వీళ్ళకు ధన్యవాదాలు, ప్రశంసలు కురిపిస్తున్నట్టు అందరూ. ఇక కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా కూడా ఢిల్లీకి పోయిరట. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కేబినెట్ మీటింగ్కి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి ఈ మంత్రులంతా కూడా ఏడికి పోయిరు, ఏకంగా ఢిల్లీకి కట్టకట్టుకొని పోయిరట. చూద్దాం మరి ఏమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు.